మీరు నా సొత్తు అని దేవుడు అంటుంటే మనుషులు అంటున్నారంట, మాకు కనిపించని దేవుడు మాకొద్దు. అదిగో ఆ కనిపించని దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు కానీ మాకొద్దు ఆ దేవుడు. అదిగో మా ఎదురుగుండా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు ఆయన, అద్భుతమే చేశాడు, అయినా మాకు ఆయన వద్దు. అదిగో ఫరో రథాలు వెనకతలు వస్తూ ఉంటే ఆ రథములను ఆ ఎర్ర సముద్రములో నేలమట్టం చేసేసాడు కనిపించని దేవుడు, అయినా మాకు ఆ దేవుడు వద్దు, మాకొద్దు. బరబ్బాయే కావాలి, బందిపోడు దొంగే కావాలి, వాడైతే మమ్మల్ని దోచుకుంటాడు, వాడైతే మమ్మల్ని నిలువ దోపిడీ చేస్తాడు. ఇదే క్రమము 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఏంటది? సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి జనాభా ఏమన్నారంట, లోక సాంప్రదాయం ప్రకారము మాకు ఒక రాజు కావాలి అన్నారంట. రాజు కావాలండి. ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వచ్చి మనుషులందరూ అడిగారంట, ఇదిగో ఈ లోకంలో అందరూ రాజ్యాలు కట్టుకుంటున్నారు, ఈ లోకంలో అందరూ ప్యాలెస్లు కట్టుకుంటున్నారు, ఈ లోకంలో అందరూ కాన్స్టిట్యూషన్ పెట్టుకుంటున్నారు, చట్టాలు పెట్టుకుంటున్నారు, రాజ్యాంగాన్ని పెట్టుకుంటున్నారు, కొన్ని నీతి నిబంధనలు పెట్టుకుంటున్నారు, కొన్ని కట్టుబాట్లతో ఉంటున్నారు, కొన్ని కోటలు కట్టుకుంటున్నారు, ఒక రాజ్యాంగంగా ఏర్పడుతున్నారు, ఒక రాజుని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ తత్వమే బాగుంది, ఆ లోక సాంప్రదాయం బాగుంది గనక ఈ లోక సాంప్రదాయము చెప్పున మాకు ఒక రాజు కావాలి మా జనాంగంలోంచి అని అడిగారంట. అంటున్నారు, ఎంత దౌర్భాగ్యం పరిస్థితి. దేవుడు అంటున్నారు, ఇదిగో నేను మీకు దేవుడినై ఉన్నాను, మీరు నాకు పిల్లలై ఉన్నారు. ఇదిగో నేను నీకు రాజునై ఉన్నాను, మీరు నాకు సొంత జనాంగమై ఉన్నారు, మీరు నా సొత్తు అని దేవుడు అంటుంటే మనుషులు అంటున్నారంట, మాకు కనిపించని దేవుడు మాకొద్దు. అదిగో ఆ కనిపించని దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు కానీ మాకొద్దు ఆ దేవుడు. అదిగో మా ఎదురుగుండా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు ఆయన, అద్భుతమే చేశాడు, అయినా మాకు ఆయన వద్దు. అదిగో ఫరో రథాలు వెనకతలు వస్తూ ఉంటే ఆ రథములను ఆ ఎర్ర సముద్రములో నేలమట్టం చేసేసాడు కనిపించని దేవుడు, అయినా మాకు ఆ దేవుడు వద్దు. అదిగో ఫరో రథాలని, ఆయన యొక్క భయంకరమైన శత్రు సైన్యాన్ని అంతటిని అగ్ని స్తంభముతో అక్కడ ఎర్ర సముద్రం దగ్గర ఆపేశాడు, అయినా ఆ కనిపించని రాజు మాకొద్దు. జాగ్రత్త గమనిస్తున్నారా? ఎడారిలో నడుస్తుంటే ఆ చల్లని మేఘము, ఆ వేడి ఎక్కడ తగలకుండా చర్మము కాలిపోతుందేమో, శరీరము బడలికైపోతుందేమో, పాదాలు ఒరిసిపోతాయేమో, పాదములు అరిగిపోతాయేమో, చెప్పులు అరిగిపోతాయేమో, బట్టలు ఇదైపోతాయేమో, ఆ వేడిమికి తాలిమికి తట్టుకోలేక పసిపిల్లలు అల్లాడిపోతారేమో ఎడారిలో అని చెప్పి ఆ యొక్క 40 సంవత్సరాలు మేఘ స్తంభాన్ని నిలబెట్టిన ఆ కనిపించని రాజు మాకు వద్దన్నారు. వీళ్ళు ఏమన్నారంటే ఇశ్రాయేలీలు, మాకు లోక సాంప్రదాయం ప్రకారంగా ఈ కనిపించని దేవుడు మాకొద్దు, కానీ కనిపిస్తున్న ఒక మనుషుడు మాలోంచే ఒకడిని రాజు చెయ్యండి అయ్యా అని అడిగారంట. ఎవరండి? ఇశ్రాయేలీలు. అంటున్నారా? అరణ్యంలో వెళ్తున్నప్పుడు మారా అనే ప్రదేశంకి వచ్చినప్పుడు ఆ యొక్క నీరంతా చేదుగా ఉన్నాయంట. చాలా చేదు పరిస్థితులు ఉన్నప్పుడు అంట, జీవితాల్లో కూడా చేదు పరిస్థితులు ఉన్నప్పుడు ఆ చేదు పరిస్థితుల్ని ఏం చేశాడంట? మధురము మధురము మధురము. మన జీవితంలో కూడా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసి నీ నోటి నిండా నవ్విచ్చినప్పుడు, నీకు సంతోషం ఇచ్చినప్పుడు, నీకు ఆనందం ఇచ్చినప్పుడు, నీకు కృప కలిగించి, నీకు స్వస్థతలు కలిగించి, నీ బిడ్డలను బాగు చేసి, నీ యొక్క సంతానాన్ని అభివృద్ధి చేసి ఆశీర్వదించి, నీ చేతి రాబడిని పెంచి నిన్ను పోషించుతున్నప్పుడు ఏమన్నారంట వీళ్ళు? మాకు ఆ కనిపించని రాజు మాకొద్దు, మాకు ఆ కనిపించని అద్భుతాలు చేసే రాజు మాకొద్దు, మా జీవితాలు బాగు చేసే రాజు మాకొద్దు, ఆ ఎడారిలో మమ్మల్ని బాగు చేసిన ఆ దేవుడైన రాజు మాకొద్దు అని అన్నారంట. జాగ్రత్త గమనిస్తున్నారా? ఆకలేసిందంట. ఆకలి 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 6 లక్షల మందిని పోషించగలిగిన శక్తి మోషేకి ఎక్కడదండి? 4 పిల్లలున్న తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు, 2 ఉన్నోళ్ళే గింజుకుపోతున్నారు. 6 లక్షల మందిని ఎడారిలో
ఒక మార్కెట్ దొరకదు, ఒక దుకాణం దొరకదు, ఒక నీటి ఊబి దొరకదు, ఒక వెజిటేబుల్ షాప్ దొరకదు, ఒక కాయగూర దొరకదు. కనుచూపు మేరకు ఒక చిన్న షాపు కాదు కదా, మనిషి కాదు కదా, ఒక చెట్టు పుట్ట గడ్డి మొలక కూడా కనిపించని ప్రాంతంలో 6 లక్షల మందికి భోజనం ఎక్కడ పెడతాడండి మోషే? మోషే నువ్వు నడు, నీ ముందర నేనున్నాను, నీ వెనక నేనున్నాను, నలుదిశలా నిన్ను వ్యాపించున్నాను అని వాగ్దానం చేసిన దేవుడు 40 సంవత్సరాలు ఆ కనిపించని రాజు కడుపు నిండా వారి ముక్కుల్లో గొంతుల్లో కూడా మాంసం వచ్చినట్లుగా కడుపు నింప పెట్టాడు ఆహారం. ఆ కనిపించని ఆహారం పెట్టిన ఆ రాజు మాకొద్దన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమన్నారంట? ఆ రాజు మాకొద్దు అని అంటే, మాకు ఈ లోక సాంప్రదాయం ప్రకారంగా మాకు ఈ లోక సాంప్రదాయమే కావాలి. మమ్మల్ని పోషించేవాడొద్దు, మాకు పోషించేవాడొద్దు, మా బాగోగులు చూసేవాడొద్దు, మా శ్రమల కాలంలో మమ్మల్ని ఆదుకునేవాడొద్దు, మా కష్టకాలంలో మా కోసం నిలబడేవాడొద్దు, మా కోసం శ్రమ పడేవాడొద్దు, మా కోసం త్యాగం చేసేవాడొద్దు, మమ్మల్ని ప్రేమించేవాడొద్దు, మమ్మల్ని అల్లారు ముద్దుగా ఎత్తుకొని పెంచుకునేవాడు వద్దు మాకు అని అన్నారంట వాళ్ళు. మాకొద్దు మాకొద్దని. అప్పుడు సమూయేలు గారు మొర్ర పెట్టుకుని, ఎందుకయ్యా అలాగా వేధిస్తున్నారు నన్నని అన్నప్పుడు ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడంట. గుడారంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ప్రభులు వారు మాట్లాడారు. ప్రభువా, తండ్రి అయిన దేవుడా, ఉన్నవాడా, సజీవుడా, ఇదిగో ఐగుప్తు సామ్రాజ్యం నుంచి, ఉక్కు పాదం నుంచి నీ యొక్క బాహుబలాన్ని చూపించి ఈ యొక్క జనాంగాన్ని విడుదల చేసి తీసుకొచ్చావే, ఇన్ని తరాలుగా మమ్మల్ని నడిపించి నిలబెట్టుకున్నావే, ఇదిగో ఇన్ని అద్భుత కార్యములు చూసిన ఈ యొక్క మొండి జనాంగం, ఇన్ని మేలులు పొందుకున్న ఈ మూర్ఖపు జనాంగం, ఇన్ని సూచక క్రియలు మీరు చూపించిన మేలులు, మీరు ఇచ్చిన కృప పొందుకొని తిని తృప్తి పొంది మదించిన ఈ జనాంగము ఇప్పుడు నిన్ను వద్దంటున్నారయ్యా. మేలులు పొందుకొని కృతజ్ఞతాహీనులుగా మాట్లాడుతున్నారయ్యా, దుర్మార్గంగా మాట్లాడుతున్నారు, భయంకరంగా మాట్లాడుతున్నారు, నిన్నొద్దంటున్నారు, నీ ప్రేమ వద్దంటున్నారు, నీ నడిపింపు వద్దంట, నీ నాయకత్వం వద్దంట, నువ్వు రాజుగా ఉండొద్దు అంటున్నారు. ఏంటి మాటలు వీళ్ళందరూ అంటున్నారంటే, దేవుడు ఏమన్నాడు తెలుసా? సమూయేలు, నువ్వెందుకు బాధపడతావయ్యా? వాళ్ళు వద్దన్నది నిన్ను కాదు, వాళ్ళు వద్దన్నది నన్ను. ఆ మాటలు ఎంత భయంకరమైన మాట తెలుసా అది? దేవుడు ఏమన్నాడు తెలుసా? సమూయేలు, నిన్ను వద్దన్నట్టు నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? నిన్నేదో తిరస్కరించినట్టు నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? నిన్ను కాదు వారు తిరస్కరించింది, వారు తిరస్కరించింది నన్ను. అంటే అర్థమేంటి తెలుసా? నా నాయకత్వాన్ని తిరస్కరించారు, నా యొక్క బోధను తిరస్కరించారు, నా రాజరికాన్ని తిరస్కరించారు, నా ఉనికిని తిరస్కరించారు, నా నీతిని తిరస్కరించారు, నా ప్రేమను తిరస్కరించారు. తెలుసుకుంటారులే. ఏమన్నారంట? తెలుసుకుంటారులే. వెర్రి జనాంగమా, మీలోంచి ఒకడిని ఎంచుకుంటున్నారు రాజుని. ఆ రాజు రేపు మీకు మేకై కూర్చుంటాడురా. ఆ రాజుకు ముందు 2 పరిగెట్టాలి, వెనకాతలు 10 మంది పరిగెట్టాలి. ఆ రాజు రథం దగ్గర బానిసలుగా బతకాలి, ఆ రాజుకు చాకరీ చేయాలి. ఆ రాజే మీకు మేకై కూర్చుంటాడురా. నేనే మీకు దేవుడినిగా ఉంటాను అన్నప్పుడు నన్ను కాదని మీరు ఒక రాజుని అనుకుంటున్నారు కదా, ఆ రాజే మీకు ఒక ముళ్ళుగా తయారవుతాడు, చూసుకోండి అని దేవుడు అన్నారు. మనం సమూయేలు గ్రంథం చదివితే మీకు తెలుస్తుంది. తర్వాత ఇంటికి వెళ్ళాక చదవండి. సమూయేలు గారు వెళ్ళి వాపోతారు, నాయనా తండ్రి, ఏంటి దుర్మార్గులు ఇలా కోరుకుంటున్నారంటే, నువ్వెందుకు బాధపడతావు? వాళ్ళు కాదన్నది నన్ను, వద్దనుకున్నది నన్ను, తిరస్కరించింది నన్ను, మాకొద్దు నాయకత్వం, మాకొద్దు ఇది అని తిరుగుబాటు చేసింది నీ మీద కాదు, సరాసరి దేవుడైన నా మీద అని ప్రభువులు వారు చెప్పారు. దేవుడు కాదని, దేవుని యొక్క ఉనికిని కాదని, దేవుని ప్రేమ కాదని లోకాన్ని ఎంచుకుంటే ఏమవుతుంది తెలుసా? అది పతనానికి దారితీస్తుంది.
అది భయంకర. అదే దేవుని నడిపింపులో ఉంటే చెప్పండి చెప్పండి. వీళ్ళు అడిగారా, మాకు ఏసీ కావాలండి, ఎండలు ఎక్కువైపోయాయి సార్, మాకు ఏసీ కావాలని అడిగారా? వాళ్ళు అడగక మునిపి ఏసీ పెట్టాడు ఆయన పైన. దేవునికి స్తోత్రం చెప్పండి. మేఘ స్తంభాన్ని 40 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, వారు నడిచిన 40 సంవత్సరాలు ఎడారి, కాళ్ళు కందలేదంట, కాళ్ళు పాదాలు కందలేదు, వారి చెప్పులు ఎరిగిపోలేదు, వారి బట్టలు మాసిపోలేదు, వారి మోకాళ్ళు గుజ్జులు అరగలేదు, కడుపు నిండా ఆహారం. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని సన్నిధి. ఏ రాజ్యం మీదకి అక్కడ వారు యుద్ధం చేస్తే అక్కడ విజయము. దేవుడు ఎందుకు ఇచ్చారు? దేవుడే రాజుగా ఉంటే మన బ్రతుకు బాగుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మన ప్రభువే రాజుగా ఉంటే మన బ్రతుకు బాగుంటుంది. ఏంటింతకి ఆ దేవుడు అంటే ఎవరు, ఆ ప్రభు అంటే ఎవరు అంటే, ఇదిగో 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 ఈ వాక్యం ఏదైతే ఉందో, ఈ పరిశుద్ధ వాక్యం ఏదైతే ఉందో, ఈ పరిశుద్ధ వాక్యం నీ జీవితంలో, ఈ పరిశుద్ధ లేఖనాలు నీ జీవితానికి రాజుగా ఉండాలి. మరి పరిశుద్ధ లేఖనాలు ఎక్కడున్నాయంటే, ఇదిగో ఆరాధనలో వాక్యం ద్వారా మిమ్మల్ని ఎప్పుడూ కూడా మిమ్మల్ని నడిపిస్తున్న సంఘం, సంఘములో దైవజనులు చెబుతున్న వాక్యం, ఈ వాక్యానికి లోబడండి. దైవజనులు చెప్తున్న మాటకు లోబడండి. ఈ మాటలు మీ జీవితాన్ని బాగు చేస్తాయి. అర్థమవుతుందండి? అర్థమవుతుందా కదా? మీ బిడ్డల జీవితాన్ని బాగు చేస్తుంది. సంఘములో నీ యొక్క పాత్ర, సంఘములో నీ యొక్క సన్నిధి, సంఘములో నీ బ్రతుకు వాక్యముతో ముడిపడి ఉంటే, వాక్యం నీ హృదయంలో ఉంటే, ఆ వాక్యం నీ జీవితంలో అన్వయిస్తూ ముందుకు వెళ్తే నీ బ్రతుకు బాగుంటుంది. నాకు దేవుడొద్దు, నాకు దేవుని వాక్యం వద్దు, ఈ నడిపింపొద్దు, సంఘం వద్దు, దైవజనుల ఆదేశాలు వద్దు అనుకుంటే మన బ్రతుకు కూడా, అదిగో ఇశ్రాయేలీలు ఈ రోజు దాకా ఆ శాపాన్ని అనుభవిస్తున్నారు. ఏంటి? సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని మాకొద్దు అని తిరస్కరించారు. ఈ దినము, ఈ యొక్క 3 రోజులు ఉపవాస ప్రార్థనలో నువ్వు నిర్ణయించుకో. నువ్వేం కోరుకుంటున్నావో నిర్ణయించుకో. దేవుని వాక్యం కావాలా, లేకపోతే లోక సాంప్రదాయం కావాలా? లోక సాంప్రదాయం చాలా ఆశగా ఉంటుంది, కానీ దేవుని వాక్యం మాత్రము కఠినంగా ఉంటుంది. లోక సాంప్రదాయము క్షణకాలమైన సంతోషం ఇస్తుంది, కానీ దేవుని వాక్యం క్షణకాలంగా నీకు గుచ్చుకున్నట్టు అనిపించిన అది నీ బతుకును బాగు చేస్తుంది. మీ బిడ్డలు బాగుపడాలన్నా, మీ జీవితాలు బాగుపడాలన్నా రాజుని ఎంచుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా చెప్పినప్పుడు బరబ్బయే కావాలని కోరుకున్నారు వాళ్ళు. ఈ రాజు కూడా, ఈ పిలాతు కూడా ఏమీ చేయలేక చేతులు కడిగేసుకున్నాడు. నాకు ఏ సంబంధం లేదు, మీరే చూసుకోండి అని యేసుక్రీస్తు వారిని అప్పగించేశాడు. అప్పగించినప్పుడు ఇదిగో తెల్లవారు 9 అయింది. 9 గంటల నుండి ఆయన సిలువేశారు. తెల్లవారు 6 గంటలకి సంభాషణ జరిగింది. కొన్నిటి కొరడా దెబ్బలు కొట్టించారు. ఆయన వీపంతా దున్నబడింది కొరడా దెబ్బలతో. 6 గంటల నుంచి 9 గంటల వరకు నరకయాతన ఆయనను హింసించారు, కొట్టారు, సిలువ మీద రోడ్లంతా ఊరేగించారు, ఆ కొండెక్కించారు, గొల్గొతా కొండ. ఆ కొండెక్కి కపాలమనబడిన గొల్గొతా కొండ. అక్కడ అన్నీ శవాలే. అక్కడ అన్నీ ఏముంటాయి తెలుసా? అక్కడ అన్నీ సిలువేసేసిన, మరణశిక్ష విధించిన అస్థి పంజరాలు ఉంటాయి అక్కడంతా. భయంకరమైన ప్రదేశం. ఊరు బయట, పాలెము వెలుపల, గవిని అవతల, పాడైపోయిన దెబ్బ, శవాల గొట్ట, అస్థి పంజరాలు దెబ్బ. ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కూడా భయపడతారు. అలాంటి భయంకరమైన కపాలమనబడిన ఆ యొక్క గొల్గొతా కొండ శిఖరం మీదకి ఎక్కించారు. ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, రాతి పెంకులు, సూదు రాళ్ళున్న కొండని ఆయన ఉత్తి కాలుతో బరువైన సిలువ మోసుకుంటూ అదిగో నడుచుకుంటూ పైకి ఎక్కాడు ఆయన. 9 గంటలకి సిలువేశారు. సిలువకు మేకులు దిగ్గొట్టి, కాలు మీద కాలు పెట్టి ఒక పెద్ద మేకు దిగ్గొట్టి, 2 చేతులకు 2 మేకులు దిగ్గొట్టి, ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయనను
బట్టలు చింపేసి బట్టలు ఊడదీసేసి ఆయనను సంపూర్ణ నగ్నంగా శిలువ మీదకి ఎక్కించేశారు. వస్త్రహీనుడై, ఇందాక పాస్టమ్ గారు పాడారు, వస్త్రహీనుడై పాలుకారు ప్రభుదేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో పడి చీల్చి చెండాడేసాయి. మౌనం అయిపోయాడంట ఆయన. తిరిగి ఒక్క మాట కూడా చెప్పలేదంట ఆయన. ఎందుకంటే ఆయన వచ్చిన కర్తవ్యమే మనల్ని రక్షించుట. సులువు మీదకి ఎక్కించి నిలబెట్టి 9 గంటల నుంచి ఆయన సులువు మీద వేలాడారు. 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 6 గంటల సేపు ఆయన ఆ సిలువ మీద నరకయాతన అనుభవించారు. నరకయాతన, భయంకరమైన నొప్పి, శరీర బాధ కన్నా మించినది నా సొంత జనాంగమే నా ఎదురుగుండా ఉండి నన్ను తలలాడించి బాగా జరిగిందిలే వీడికి అన్నవారు కొంతమంది అంట. వీడు దేవుని కుమారుడు అన్నాడు, ఏ సిలువ మీద నుంచి దిగి రావచ్చు కదా అన్నాడంట ఒకడు. ఇలాంటి వాళ్ళు 100 మంది వచ్చారు, ఇలాంటి వాళ్ళు 1000 మంది వచ్చారు, ఇలాంటి వాళ్ళు అడ్డగించేవారు భయంకరంగా వచ్చారు. కానీ ఆ మాటలు నిలబడలేదు. క్రీస్తు రాజ్యము నిలబడుతూనే ఉంది. దేవునికి స్తోత్రం చెప్పు. క్రీస్తు రాజ్యము చేతి సహాయము లేకనే తీయబడిన ఆ చిన్న రాయి భూతలమంతా మహాపర్వతమై ఎదుగుతూ సామ్రాజ్యంగా నిలబడుతుంది, విస్తరిస్తూనే ఉంది. ఆ రాజ్యంలో నువ్వు ఉన్నావా లేదా? అయ్యో ఆ రాజు నీకు ఉన్నాడా లేదా రాజుగా? మాకు ఆ రాజు వద్దు అంటున్నావా? ఈ లోకమే కావాలంటున్నావా? నిన్ను ఆదరించే రాజు వద్దు అంటున్నావా? ఏంటో తెలుసా రాజు? ఇదిగో చెప్పానే, ఈ వాక్యము, ఈ వాక్యానుసారంగా నువ్వు నడుస్తున్నావా లేదా? ఈ వాక్యంలో చెప్పబడిన మాటల ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావా లేదా? ఈ వాక్యం నాకొద్దు, ఈ నడిపింపు నాకొద్దు, ఈ నాయకులు నాకొద్దు, ఈ యొక్క సన్మార్గం నాకొద్దు అని అంటున్నావా? చూసుకోండి. అందుకే అంటున్నాను, ఏం కోరుకోవాలంట? వాక్యమై ఉన్న రాజును కోరుకోండి. ఈ వాక్యమే నీ జీవితాన్ని బాగు చేస్తుంది. ఈ వాక్యం ఆత్మానుసారంగా నడిపిస్తుంది. సో కాబట్టి రాజును కోరుకోండి. ఈరోజు చెప్పుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? నాకు వాక్యమై ఉన్న రాజు కావాలి. చెప్పండి, ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన మాట ఏంటి? చరిత్ర వెనక్కి తిరిగి చూసుకుంటే మాకు కనిపించనే ఆ రాజు, ఆ దేవుడు మాకు వద్దు అన్నారు. కానీ ఈరోజు నువ్వు కూడా నేను కూడా అలాగే అంటున్నాం. మన క్రియల ద్వారా, మన చేష్టల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మరలా క్రీస్తుని బాహాటంగా సిలువ వేస్తున్నామంట. సో కనుక ఆ తత్వాన్ని మానుకుందాం, ప్రభుని ఆశ్రయిద్దాం. ప్రభు మన కొరకు త్యాగం అయిపోయారు. ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకోండి. ప్రార్థన చేసుకుందామా? పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు ముందుకొచ్చి. అదిగో సిలువ మీద మరణించిన యేసయ్య మన కొరకే కదా. నువ్వు నేను చేష్టల ద్వారా కాదంటున్నావు ఆ రాజుని, కానీ ఆయన అంటున్నారు, నేను మీకోసమే అని అంటున్నారు. ఆయన మన కోసమే. ప్రార్థన చేయండి. అందరూ ఏకీభించండి. ప్రార్థనలు ఏకీభిద్దాం. ప్రార్థన. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడా, మంచి దేవ, మీకే స్తోత్రాలయ్యా. ఈ లోకము, ఈ రాజ్యాలు, ఈ రాజులు ప్రభువా నాయనా మమ్మల్ని కోరుకుంటారు, మా శరీరాల్ని, మా ప్రాణాన్ని కోరుకుంటారు. కానీ ఈయన మా రాజు నాయన మా కోసం ప్రాణం ఇవ్వడానికే లోకంలోకి వచ్చావయ్యా నాయనా. ప్రభువా నాయన మా కోసం సర్వాన్ని త్యాగం చేయడానికే లోకంలోకి వచ్చావు. క్రయధనముగా నాయనా ప్రభువా నాయన అయ్యా తండ్రి, పాపములో నుంచి ప్రభా తండ్రి మమ్మల్ని విడుదల చేయడానికే ప్రభు ఈ లోకంలోకి వచ్చావు నాయన. తండ్రి నాయన కపాలమను స్థలబడిలో ప్రభా స్థలములో నాయనా ప్రభా మీరు పడిన శ్రమ అయ్యా నాయనా ప్రభా నీ సన్నిధి నుంచి దూరమైన ఆ శాపము పాపము తట్టుకోలేక నాయన నిజమే ఒంటరైపోయి నాయన ఇటు నాయన మనుషుల ప్రేమను నోచుకోలేక ఇటు దేవునికి దూరం అయిపోయి నలిగిపోతున్న ఆ యొక్క ప్రాణము పలికిన మాటలు నాయన ఎంతో వేదన గురి చేస్తున్నాయి ప్రభు నాయన.
నువ్వు పలికిన 7 మాటలు ప్రభువా తండ్రి నాయన మా జీవితాలను నాయన ప్రభువా దొంగను సైతము మార్చిన మాటలు ప్రభువా నాయన. ఆ చుట్టుప్రక్కల వారు నాయన నీ మహిమను చూసిన సైతము మాటలతో నాయన ప్రభువా ఈరోజుకి ప్రపంచాన్ని నిజమే ఏ చేతి సహాయము లేని ఒక చిన్న రాయి భూతలం నుంచి పుట్టుకొని వచ్చి అది పెరిగి పెరిగి పెద్ద పర్వతంలాగా ఈరోజుకి పెరుగుతూనే ఉందయ్యా. అది పెరుగుతూనే ఉంటుంది నాయన. మేము చూడకపోవచ్చు కానీ మా తరతరాలు బిడలు ప్రభా తండ్రి నన్ను రాజ్యాలు వారు చూస్తారయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా నిన్ను కోరుకునే మనసును మాకు దయచేయనైనా. అయ్యా కదలచబడినది నిశ్చలముగా ఉండేది మా కోసం ప్రాణం పెట్టిన నీ రాజుని అయ్యా కోరుకోవడానికి మాకు మనసును దయచేయనైనా. నిజమే బరబ్బను కోరుకున్నారు. వీడు దొంగ, వీడు వస్తే అందరినీ చంపేస్తాడు, వీడు హంతకుడు అని చెప్పినా సరే అయినా పర్వాలేదు మాకు ఆయనే కావాలని కోరుకున్నామయ్యా. ఈరోజు మేము దేన్ని కోరుకుంటున్నాం ప్రభువా? లోకాన్న క్షయమైపోయేదాన్నా అయ్యా మమ్మల్ని అయినా తను హింసించేదాన్నా మమ్మల్ని నరకానికి తీసుకెళ్ళిపోయేదాన్నా మేము ప్రేమిస్తున్నాం ప్రభువా. మా కోసం ప్రాణం పెట్టిన త్యాగమూర్తి నిన్ను కోరుకోవట్లేదు నాయన. తండ్రి మాతో మాట్లాడేవయ్యా. మా అందరితోనూ మాట్లాడావు, స్పష్టంగా నాతోనే మాట్లాడావు ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. నిన్ను కోరుకునే మనసు నాకు దయచేయనైనా. అయ్యా క్షయమైపోయే వాటిలో కాకుండా అక్షయమైపోయిన మా జీవితాలు ప్రభా నాయన. అయా తండ్రి నాయన అక్షయమైనది అయా నీ యొక్క ప్రేమను నిన్ను కోరుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకు వందనాలు. మమ్మల్ని మా సంఘాన్ని ప్రభా అలా స్థిరపరచండి నాయన. అయ్యా నీ రాజ్యాన్ని కోరుకోవడానికి, నీ ప్రేమను కోరుకోవడానికి, నిన్ను కోరుకునే మనసును మా అందరికి ఇమ్మని ప్రార్థిస్తున్నానయ్యా. వేరే తలంపుల్లో మా నా ప్రభా మేము లేకుండా తండ్రి నిన్నే జ్ఞాపకం చేసుకుంటూ 2000 సంవత్సరాల క్రితం మీరు చేసిన త్యాగాన్ని మర్చిపోకుండా ప్రభా నాయన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నారు. వందనాలు అయ్యా. నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోకపోతే ఈరోజు మాకు ప్రాణ తండ్రి నాయన ప్రభా త్యాగము చేయకపోతే నాయన ఈరోజు మా పాపానికి శాపానికి విముక్తి ఉండేది కాదు నాయన. నువ్వన్నీ భరించావు, అన్నీ సహించావు నా కోసము, మా కుటుంబం కోసం, మా సంఘం కోసమే ప్రభా నాయన. సమస్తాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.